ట్రాన్స్వాలాలో ఇండియన్స్ని సరిగా ట్రీట్ చేయదు. ఇండియన్స్ ట్రాన్స్వాలాలోకి రావాలంటే 3 పౌండ్స్ డబ్బులు ఫీజు చెల్లించాలి. ఇది గాంధీ గారిని చాలా బాధించింది. అట్లాగే ట్రాన్స్వాలాలో ఫుట్పాత్ మీద నడవకూడదు. తర్వాత గాంధీ గారు ఆయన ఫ్రెండ్ కోట్స్ కలిసి ఎప్పుడూ కూడా నైట్ టైము వాకింగ్ చేస్తూ ఉంటారు. ఎవరైతే పాస్ ఉంటుందో వాళ్ళు నడవచ్చు. గాంధీ గారు స్టేట్ అటార్నీ మిస్టర్ కౌస్కి పాస్ ఇవ్వమని అప్లికేషన్ పెడతాడు. కౌస్ గారు ఏం చేస్తారంటే పాస్ ఇవ్వకుండా ఒక ఆథరైజేషన్ లెటర్ ఇస్తారు. ఆథరైజేషన్ లెటర్ ఉన్నోడు ఎక్కడైనా తిరగచ్చు, పోలీసు వాళ్ళు అబ్జెక్ట్ చేయరు అంటారు. అయితే ఈయన ట్రాన్స్వాలా ప్రెసిడెంట్ క్రూజర్స్ ఇంటి దగ్గర పోలీస్ పెట్రోల్ జరుగుతుంది. గాంధీ గారు ఫుట్పాత్ మీద నడుస్తూ ఉంటాడు. పోలీసు వాడు వచ్చి, నువ్వు ఎందుకు ఫుట్పాత్ మీద నడుస్తున్నావు, నువ్వు తెలుసు ఫుట్పాత్ మీద నడవకూడదని, నువ్వు నడుస్తున్నావు అని చెప్పి నెట్టి తోసి కింద పడేస్తాను, రోడ్డు మీద పడేస్తాను. అయితే ఈ గాంధీ గారి ఫ్రెండ్ కోట్స్ అనే ఆయన ఇదంతా దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ గాంధీ గారి దగ్గరికి వచ్చి, మిస్టర్ గాంధీ, యూ గివ్ కంప్లైంట్ అగైన్స్ట్ దిస్ పర్సన్, ఐ విల్ సీ యాక్షన్ విల్ బి టేకన్ ఆన్ దిస్ పర్సన్ అంటాడు. గాంధీ గారు అంటారు, ఆ పూర్ పర్సను అతను ఏం చేస్తాడు, అతను చట్టం ఎట్లా ఉంటే ఆ చట్ట ప్రకారం చేసుకుంటూ పోతాడు, వీళ్ళు నీగ్రోస్ కూడా ఇదే సఫర్ అవుతూ ఉంటారు. అంటే ఇది చట్టం రావాలి కానీ దీనికి అగెనిస్ట్గా అని మనం ఏం చేయలేమంటాం. తర్వాత ఈయన సౌత్ ఆఫ్రికా వెళ్ళింది. అబ్దుల్ సేత్ అనే అతను మర్చెంట్ యొక్క లీగల్ కేసు మీద వెళ్తాడు. ఆ కేసు అయిపోతుంది. అయిపోయిన తర్వాత గాంధీ గారు ఇండియాకి రిటర్న్ అవుతుంటారు. రిటర్న్ అవటానికి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఒకరోజు గాంధీ గారు న్యూస్ పేపర్లో ఇండియన్ ఫ్రాంచైజ్ అనే యాక్ట్ గురించి చదువుతాడు. ఈ ఇండియన్ ఫ్రాంచైజ్ యాక్ట్ ఏంటంటే ఇండియన్స్కి నాటల్ అసెంబ్లీలో ఎలక్షన్స్లో ఓటు వేయడానికి హక్కు ఉండదు. అంటే ఇండియన్స్ సెకండ్ గ్రేడ్ పీపుల్గా ట్రీట్ చేయబడతారు. తర్వాత పోతే ఇది గాంధీ గారిని చాలా బాధిస్తుంది. అందరికీ సమాన హక్కులు ఉండాలనే ఉద్దేశంతో ఎన్నో మీటింగులు పెట్టి ఇండియన్స్ అందరినీ మొబిలైజ్ చేస్తారు. మొబిలైజ్ చేసి అందరి పత్రికల వాళ్ళని పిలిచి పత్రికల్లో వేయించి అంతా గందరగోళం చేస్తాడు. గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ కూడా ఇస్తాడు. ఈ బిల్లు పాస్ అయితే భారతీయుల హక్కులు, నీగ్రోస్ హక్కులు పోతాయి, మేమందరం కూడా ఇక్కడ ఉండేవాళ్ళమే, మా అందరికి కూడా రైట్ కల్పించాలని చెప్పి ఫైట్ చేస్తాం. కానీ ఎంత ఫైట్ చేసినా కూడా ఈ బిల్లు పాస్ అయిపోదు. పాస్ అయిన తర్వాత గాంధీ గారు నేషనల్ ఇండియన్ కాంగ్రెస్ పార్టీని ట్రాన్స్వాలాలో స్టార్ట్ చేస్తాడు. అదే కాకుండా ఇండియన్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ అని నాటల్ కాంగ్రెస్ కింద పనిచేయటం ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తారు. వీళ్ళందరూ కూడా ఇండియన్స్కి ఏం కావాలి, వాటి సమస్యలు ఏంటి, వీటి మీద ఫైట్ చేస్తూ ఉంటారు. ఇండెంచర్డ్ లేబర్ అనే ఒక యాక్ట్ ఉంది. ఇండెంచర్డ్ లేబర్ అంటే ఒక నిర్దిష్ట కాలపరిమితిలో నిర్దిష్టమైన షరతులతోటి భారతీయులు వైట్ పీపుల్ కింద పనిచేయటానికి అగ్రిమెంట్ రాసుకుంటారు.
దిస్ ఈజ్ కాల్డ్ ఇండెంచర్డ్ లేబర్. అవి ఎక్కువగా తమిళియన్సు, తెలుగు వాళ్ళు, గుజరాత్ వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళని స్లేవ్స్ మీద చూడటం జరుగుతుంది. వాళ్ళకు ఎటువంటి హక్కులు ఉండవు. వైట్ పర్సన్ చెప్పినట్టు వినాలి. ఒక వైట్ పర్సన్ ఏం చేస్తా అంటే బాలసుందరం అని ఒక తమిళియన్ని అక్కడ ఇండెంచర్ లేబర్ కింద పనిచేసే అతన్ని కొడతాడు. కొట్టి 2 పళ్ళు ఊడిపోతాయి, నోట్లో నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అతను ఏం చేస్తాడు, తలపాగా కూడా టర్బన్ తీసేసి గాంధీ గారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తాడు. గాంధీ గారు ఏం చేస్తారంటే ఇతను తీసుకెళ్ళి మ్యాజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేస్తారు. మ్యాజిస్ట్రేట్ ఆ వైట్ పర్సన్కి సమ్మన్స్ జారీ చేస్తారు, వచ్చి హాజరు కావాల్సింది. ఆ వైట్ పర్సన్ని అతనితోటి ఎందుకు కొట్టావని అడిగితే అతను ఏదో రీజన్ చెప్తాడు, నీకు పనిష్మెంట్ ఇస్తానని చెప్తాడు మ్యాజిస్ట్రేట్ ఆ వైట్ పర్సన్. అయితే గాంధీ గారు ఏమంటారంటేను, అతనికి పనిష్మెంట్ వద్దు, ఈ వైట్ పర్సన్ని బాలసుందరాన్ని కాంట్రాక్ట్ నుంచి రిలీవ్ చేయాలా, రిలీవ్ చేస్తే దట్ ఈజ్ సఫిషియంట్ అని అంటారు. అప్పుడు వైట్ పర్సను అతన్ని రిలీవ్ చేయడానికి ఒప్పుకుంటాడు. రిలీవ్ చేయడానికి ఒప్పుకున్న తర్వాత అతను రిలీవ్ అయిపోతాడు. కానీ గాంధీ గారి మీద ఇంకొక బాధ్యత ఉంది, ఇతను ఎక్కడో కూడా మళ్ళా కాంట్రాక్ట్ కింద పెట్టాలి. ఈయన తెలిసిన వైట్ పర్సన్స్ చాలామంది ఉంటే ఒక వైట్ పర్సన్తో ఎక్స్ప్లెయిన్ చేసి సిచ్యువేషన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి హౌ దట్ పర్సన్ బీటన్ దిస్ పర్సన్, హౌ ఈ సపోర్ట్ అని చేసి అతన్ని చేర్చుకోమంటాడు. అతను చేర్చుకుంటాడు. ఎప్పుడైతే గాంధీ గారి బాలసుందరానికి లీగల్ ఎయిడ్ ఇచ్చి హెల్ప్ చేశాడో, ఇండెంచర్డ్ లేబర్స్ అందరూ కూడా ఎటువంటి కేసు ఉన్నా ఆ కేసు గురించి గాంధీ గారి దగ్గరికి వచ్చేవాళ్ళు. గాంధీ గారిని లేబర్ లాయరు అనేవాళ్ళు. అంటే చాలామంది పూర్ పీపుల్కి డబ్బులు తీసుకోనో లేకుంటే తక్కువ డబ్బులు తీసుకోనో అట్లా సర్వీస్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఫ్రాంచైజ్ యాక్ట్ గురించి, ఇండెంచర్డ్ లేబర్ గురించి గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ప్రజల తరఫున పోరాడుతూ ఉంటాడు. అందువలన గాంధీ గారు అబ్దుల్ సేద్ కేసు అయిపోయినా కూడా ప్రజల యొక్క కోరిక మేరకు మ్యాటర్లోనే ఉండిపోతారు. అక్కడ ప్రాక్టీస్ మొదలుపెడతాడు. ఆయన ఒకటే మాట చెప్తాడు, ఈ ప్రాక్టీసు నేను ఇక్కడ ఉండాలన్నా, సొసైటీకి డబ్బులు ఖర్చు పెట్టాలన్నా కూడా నేనైతే పబ్లిక్ నుంచి డబ్బులు తీసుకోను. నేను లాయర్ని కాబట్టి మీరు కేసులు ఇస్తే ఆ ఫీజుని నా ఇంటి ఖర్చులకి, నా ఖర్చులు పోను మిగతాదంతా కూడా ఈ సొసైటీకి, ఇండియన్స్ కోసం ఖర్చు పెడతానంటే చాలామందికి అంగీకరిస్తారు. ఆయన కేసులు ఇచ్చేవాళ్ళు, ఆ కేసులు డబ్బులతోటి ఇండియన్స్ కోసం చాలా ఫైట్ చేసేవాళ్ళు. ఆ విధంగా గాంధీ గారు ఆ నాటల్లో సెటిల్ అయిపోతాడు, లాయర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. ఈ నాటల్ ఇండియన్ కాంగ్రెస్ కూడా చాలామంది సబ్స్క్రైబర్స్ వస్తారు, ఎంతోమంది గాంధీ గారు వెంట వస్తారు. ఆయన చెప్పినటువంటి ఆ సబ్స్క్రిప్షన్ ఫీజులు పే చేసి ఒక యూనిటీగా ఇండియన్స్ అందరూ సౌత్ ఆఫ్రికాలో ఉంటూ ఉంటారు. ఇది గాంధీ గారి యొక్క మహోన్నతమైన కార్యక్రమం ఈ సౌత్ ఆఫ్రికాలో మొదలుపెట్టడం అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్.